అందరికీ నమస్కారం. మీ అందరికీ ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ తరఫున స్వాగతం, సుస్వాగతం. సాధారణంగా ఈరోజు 10th క్లాస్ 12th లెసన్ సెకండ్ పార్ట్ చెప్పబోతున్నాను. సాధారణంగా धरती के सवाल अंतरिक्ष के जवाब ఈ లెసన్ నిన్న ఫస్ట్ పార్ట్లో కవి పరిచయ్, ఉన్ముఖీకరణ, అదేవిధంగా విధా విశేష్ ఇవన్నీ చెప్పుకున్నాం. ఇవాళ విషయ ప్రవేశ నుంచి ముందుకు వెళ్ళిపోదాం. ఫస్ట్ పార్ట్ అయిపోయింది. సెకండ్ పార్ట్ ధరతీ కే సవాల్ అంతరిక్ష కే జవాబ్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, వింటారా? అర్థమవుతుందా? లెసన్లోకి వెళ్ళిపోదామా? यस, स्टार्ट. आज हमारे यहाँ जब भी अंतरिक्ष विज्ञान और मिसाइल की बात की जाती है तो सभी के मस्तिष्क में एक ही नाम गूंजता है, APJ अब्दुल कलाम. శాటిలైట్ గురించి కానీ, అంతరిక్షం ఆకాశ మార్గాన శాటిలైట్స్ పంపించటం కానీ, అదేవిధంగా సైంటిస్టుల గురించి కానీ మనం డిస్కస్ చేసేటప్పుడు మన మనసుల్లో మెదిలేటటువంటి ఒకానొక పేరు APJ అబ్దుల్ కలాం గారు. సాధారణంగా APJ అబ్దుల్ కలాం గారు గురించి మనం ముందు డిస్కస్ చేద్దాం. ఒక సైంటిస్ట్ అంటేనే ఆయన పేరు మొట్టమొదటిగా వచ్చే పేరు ఎవరైనా ఉన్నారు అంటే అబ్దుల్ కలాం గారు అని చెప్పి ఇక్కడ క్లారిటీ వస్తుంది. सच्चे अर्थों में वे देश के ही नहीं बल्कि पूरी दुनिया के आदर्श हैं. రియల్గా చెప్పాలి అని అంటే అబ్దుల్ కలాం గారు కేవలం మన భారతదేశానికే కాదు, ప్రపంచం మొత్తానికి కూడాను ఒక ఆదర్శప్రాయమైనటువంటి వ్యక్తి, ఒక శక్తి అని కూడా మనం చెప్పుకోవచ్చు. उन्होंने दुनिया के मानचित्र में भारत को जो स्थान दिलाया है उसके लिए भारतवासी उनके ऋणी हैं. मैं गर्व के साथ कहना चाहती हूँ कि वे मेरे गुरु हैं. इतने सुंदर विचार रखने वाले भारत की प्रथम मिसाइल मैन शिष्य टेसी थॉमस और उनके गुरु APJ अब्दुल कलाम के बारे में अपने के लिए जानने के लिए आगे बढ़े. సాధారణంగా ఒక గురువు గురించి ఒక స్టూడెంట్ గొప్పగా చెప్పటం మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. కానీ అబ్దుల్ కలాం గారి శిష్యురాలు, మొట్టమొదటి మిసైల్ ఉమెన్గా పేరు పొందినటువంటి టేసీ థామస్ గారు గురువు గారి గురించి చాలా గొప్పగా చెప్తుంది ఆవిడ. ఇలాంటి గొప్ప వ్యక్తి ఇంకెక్కడా లేడు, అలాంటి గొప్ప వ్యక్తులు మనం చాలా తక్కువ మందిని చూస్తామని చెప్తూ ఇక్కడ ముందు చూద్దాం మా గురువు గారి గురించి. APJ అబ్దుల్ కలాం గారి గురించి ముందు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు వస్తాయని చెప్పడం జరుగుతుంది. ఏం ఉంటాయో చూద్దాం. तमिलनाडु के रामेश्वरम की गलियों में समाचार पत्र बेचने वाला एक निर्धन बालक एक दिन सुप्रसिद्ध वैज्ञानिक तथा भारत का राष्ट्रपति बनेगा, ऐसा किसी ने सपने में भी नहीं सोचा था. किंतु उस गरीब बालक ने अपनी प्रतिभा, परिश्रम और लगन से यह सिद्ध कर दिखाया कि मनुष्य के लिए विश्व में कुछ भी असंभव नहीं है. मन में अगर इच्छा है तो उसे राह अपने आप मिल जाती है.
जी हाँ, यह बालक कोई और नहीं बल्कि हमारे पूर्व राष्ट्रपति और मिसाइल मैन के नाम से प्रसिद्ध भारत रत्न अब्दुल फ़कीर जैनुल आबिदीन अब्दुल कलाम है। సాధారణంగా ఒక సాధారణ పిల్లవాడు రోడ్లమ్మటి ఇళ్ళమ్మటి తిరిగి సమాచార పత్రాలు అమ్ముకునేటువంటి పిల్లవాడు, న్యూస్ పేపర్స్ వేసే పిల్లవాడు, ఆ న్యూస్ పేపర్స్ వేసిన దానితో తన జీవితం గడుపుకునే పిల్లవాడు ఒకానొకప్పుడు ఒక గొప్ప సైంటిస్టుగా భారతదేశానికి రాష్ట్రపతిగా ఉంటాడని చెప్పి మనం ఎప్పుడైనా అనుకున్నామా? కలలో కూడా అనుకొని ఉండం కదా. ఎస్, అలాంటి వ్యక్తి అలాంటి కష్టంతో, అలాంటి ఎంత ఇబ్బంది వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఓర్చుకుంటూ తమ యొక్క ఫ్యూచర్ ఏదైతే ఉందో, తమ యొక్క దిశానిర్దేశం ఏదైతే ఉందో, తమ శ్రమ ఏదైతే ఉందో దాని ముందుకు దూసుకుంటూ పోయాడు. అలాంటి వ్యక్తి ఇవాళ మన మిజైల్ మ్యాన్ ప్లస్ భారత రాష్ట్రపతిగా ఉండి రిటైర్డ్ అయినటువంటి వ్యక్తి మన ఏపీజే అబ్దుల్ కలాం గారు. అలాంటి వ్యక్తి గురించి మనం ఎంత చదువుకున్నా కూడా తక్కువే అవుతుంది. ఆయన రామేశ్వరం దగ్గర, తమిళనాడులో రామేశ్వరం దగ్గర ఒక పల్లెటూరులో రామేశ్వరం ఒక పల్లెటూరులో జన్మించారు. ఆ తర్వాత చాలా రకాలైనటువంటి చాలా కష్టాలు పడ్డారు. ఆ కష్టాలు పడుతూనే తన యొక్క చదువు ఏదైతే ఉందో ఆ చదువును కొనసాగిస్తూ పోయినారు. ఆ కొనసాగిస్తూ ముందుకు వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఆయన గొప్పగా ఆయన యొక్క ప్రదేశం ఏదైతే ఉందో, ఆయన స్థానం ఏదైతే ఉందో ఒక కీర్తి ప్రతిష్టలకి వెళ్ళిపోయింది అని అంటే ఆ యొక్క మామూలు విషయం కాదు అని చెప్పి ఇక్కడ కవి చాలా జాగ్రత్తగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి కష్టపడితే శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది అంటూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్స్ ఇక్కడ చాలా బాగా కలిసి వచ్చినాయి మన అబ్దుల్ కలాం గారి గురించి అని చెప్పి చెప్తూ ముందుకు వెళ్ళిపోదాం. అబ్దుల్ కలాం గారు భారత రత్న అవార్డు కూడా ఆయనకు వచ్చింది. ఆయన అసలు పేరేంటి? అబుల్ ఫకీర్ జైనుల్ ఆబిదీన్ అబ్దుల్ కలాం హే. అబుల్ ఫకీర్ జైనుల్ ఆబిదీన్ అబ్దుల్ కలాం ఆయన అసలు పేరు అదన్నమాట. ముందుకెళ్దాం. राष्ट्रपति कार्यालय के दौरान कुछ बालकों ने उनका साक्षात्कार लिया था. प्रस्तुत है उसी की कुछ झलकियाँ. కొంతమంది విద్యార్థులు రాష్ట్రపతి కార్యాలయాన్ని సందర్శించారు. ఆ సందర్శించిన సందర్భంలో రాష్ట్రపతి గారితో ముఖాముఖి నిర్వహించడం జరిగింది. ఆ స్టూడెంట్స్ కొన్ని క్వశ్చన్స్ అడిగడం జరిగింది రాష్ట్రపతి గారు, అప్పటి రాష్ట్రపతి అయినటువంటి అబ్దుల్ కలాం గారితోటి. ఆ క్వశ్చన్స్లో భాగంగానే కొన్ని విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక పిల్లవాడు క్వశ్చన్ అడుగుతున్నాడు. బాలక్, बढ़ती जनसंख्या और अन्य कई प्रकार की सामाजिक समस्याएं हैं जो हमारे देश में किसी महामारी की तरह फैली हुई है. उनके बारे में जागरूकता लाने के लिए हम कुछ क्या कर सकते हैं. సాధారణంగా మన దేశంలో జనాభా అనేది ఒక మహమ్మారి లాగా పెరిగిపోతుంది. ఆ పెరుగుదల తగ్గించడానికి, సమస్యలను జటిలం కాకుండా ఈజీ చేసుకోవటానికి మనం ఏమి చేయగలుగుతాము అని చెప్పి ఇక్కడ కవి చెప్తూ ఉన్నాడు. ఆ యొక్క పిల్లవాడు అడుగుతూ ఉన్నాడు అబ్దుల్ కలాం గారికి. పిల్లలమైనటువంటి మేము ఏం చేయగలుగుతాము అని అడుగుతున్నాడు. అబ్దుల్ కలాం గారు ఆన్సర్ ఇస్తున్నారు. इसमें दो राय नहीं कि हमारे देश के सामने बढ़ती जनसंख्या और अन्य कई सामाजिक समस्याएं हैं, पर साथ ही हमें यह भी नहीं भूलना चाहिए कि पूरे विश्व में भारत ही एकमात्र ऐसा देश है जहाँ 50% से भी अधिक युवा शक्ति है, जो देश में अधिक विकास में प्रमुख योगदान दे रही है. यह भी देखने में आया है कि
जहाँ कहीं भी मालूम महिला सुरक्षता साक्षरता दर अधिक है, वह यह साक्षरता दर बढ़ती जनसंख्या को नियंत्रित करने में सहायक साबित हुई है। एक छात्र होने के नाते आप सब हम कम से कम 5 महिलाओं को शिक्षित करें जो पढ़ना लिखना नहीं जानती। साथ ही आप उन्हें समाज की उन प्रमुख समस्याओं के बारे में भी बताएं जिनसे आजकल ही आप उन्हें समस्या की उन प्रमुख समस्याओं के बारे में भी बताएं जिससे आजकल की महिलाओं का संकट का सामना करना पड़ रहा है। అబ్దుల్ కలాం గారు క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తున్నారు. ఈ జన సమస్య జనాభా పెరగటం అనేది నిజంగా చాలా పెద్ద సమస్యని. అయితే ఈ జన సమస్య ఏదైతే ఉందో ఈ జన సమస్యను తగ్గించడానికి చాలా ఉపాయాలు ఉన్నాయి. అయితే ముందుగా నేను ఒకటి చెప్తాను. మన సమాజంలో ప్రపంచంలో ఎంతైతే జనాభా ఉందో ఆ జనాభాలో 50% మన జనాభా ఎంతైతే ఉందో ఆ జనాభాలో 50% జనాభా యువకులు ఉన్నారు మన దేశంలో. అదొక గొప్ప వరం మనకు. ఇంకా రెండో విషయానికి వస్తే దాదాపుగా జనాభా పెరగటానికి మెయిన్ కారణం ఆడవాళ్ళు. వాళ్ళ ప్రాబ్లం ఏంటి అని అంటే వాళ్ళు శిక్షార్హులు కాదు, చదువుకున్న వాళ్ళు కాదు. చాలా ప్రదేశాల్లో చదువుకోని వాళ్ళు చాలామంది ఉన్నారు. చదువుకున్న ఆడవాళ్ళు ఇంటికి దీపం లాంటి వాళ్ళు. వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు ఏది ఏం చేస్తే ఏం బాగుంటుందని. కానీ ఇక్కడ చాలామంది ప్రజలు చదువుకోని ఆడవాళ్ళు ఉండటం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు మీ ద్వారా మీరు చేయగలిగిన విషయం ఏమిటయ్యా అని అంటే మీరు ఏదైతే ఒక్కొక్క స్టూడెంట్ 5 మెంబర్స్ ఆడవాళ్ళ గనక నిరక్షరాస్యత నుంచి బయటపడగలిగితే అంటే అక్షరాస్యులను చేస్తే ఆ అక్షరాస్యత శాతం నుంచి ఆటోమేటిక్గా ఆ ఆడవాళ్ళని బయటకు తెప్పించగలిగినట్లయితే ఆడవాళ్ళు లోకజ్ఞానం తెలుసుకున్న వాళ్ళైతే ఆటోమేటిక్గా ఈ యొక్క జనాభా సమస్య నుంచి మనం ఈజీగా బయటపడవచ్చు. కాబట్టి ఆడవాళ్ళని ఎడ్యుకేటెడ్ చేయండి అని చెప్పి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ మన మాజీ రాష్ట్రపతి గారు రాష్ట్రపతి అయినటువంటి ఏపీజే అబ్దుల్ కలాం గారు పిల్లలకి అప్పుడు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు తను అడిగినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్గా చెప్తూ ఉన్నారు. క్లారిటీ వస్తుందా? ओके राइट. नेक्स्ट, भारत के राष्ट्रपति के रूप में आप बाल मजदूरी की समस्या को समाप्त करने के लिए क्या सुझाव देना चाहेंगे? ఒక స్టూడెంట్ మళ్ళీ రాష్ట్రపతి గారిని అడుగుతున్నాడు, సార్ మీరు ఒక రాష్ట్రపతిగా దేశంలో బాల కార్మికులు పెరిగిపోతున్నారు, ఆ బాల కార్మికులను నిర్మూలించాలి అని అంటే ఆ బాల కార్మికులు తక్కువ చేయాలి అని అంటే ఏం చేయాలి? బాల కార్మికులను నిర్మూలించి అక్షరాస్యతను పెంచాలి అంటే ఒక రాష్ట్రపతిగా మీరు ఇచ్చే సలహా సూచన ఏంటి అని పిల్లలు అడుగుతున్నారు. దానికి ఆన్సర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఏం చెప్తున్నారో వినండి. कानूनन बाल मजदूरी करवाना एक अपराध है. इस दशक के अंत तक हमें इसे जड़ से समाप्त करने को प्रयास करना चाहिए. भारतीय संसद ने भी संविधान संशोधन अधिनियम 2002 के माध्यम से 6 से 14 वर्षीय के बच्चों के लिए शिक्षा पाने के अधिकार को मौलिक अधिकार के रूप में घोषित कर दिया गया है. यह बहुत ज़रूरी है कि बच्चे अभिभावक को नशाखोरी से मुक्त दिलाने के लिए मुहिम चलाएं और प्रौढ़ शिक्षा के माध्यम से उन्हें शिक्षित करने की व्यवस्था भी करें. ऐसी समस्या को 3 अलग अलग उपायों से निपटा जा सकता है.
बच्चा स्वयं अपनी पढ़ाई जारी रखने से रुचि दिखाए, माता पिता को शिक्षित करने और बच्चे में काम लेने वाले मालिक के आत्मनियंत्रण की प्रवृत्ति का विकास करके, ताकि वे उन बच्चों को अपने बच्चों जैसी ही समझें। సాధారణంగా పిల్లల చేత పని చేయించడం బాల కార్మిక శిక్షా స్మృతి ప్రకారం నేరం. 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలలోపు పిల్లల్ని స్కూల్లో చదువుకోకుండా పని చేయించుకోవడం బాల శిక్షా స్మృతి కింద చాలా నేరం. కాబట్టి పిల్లల్ని ఎవరు కూడా అట్లా పనిలో పెట్టుకోకూడదు. అయితే ఇలాంటి సమస్యల నుంచి బయటపడాలి అని అంటే మెయిన్గా మూడు ముఖ్యమైనటువంటి పాయింట్స్ చెప్తాను. ఒకటి, పిల్లవాడికి స్వతహాగా చదువుకోవాలనే కోరిక ఉండాలి. రెండోది, పేరెంట్స్కి కూడా ఆ కోరిక ఉండి ముందుకు నడిపేటట్టు చూసుకోగలగాలి. మూడోది, ఎవరైతే పనిలో పెట్టుకుంటారో వాళ్ళు ఆ పిల్లల్ని తమ పిల్లల్లాగా ఎప్పుడైతే భావిస్తారో అప్పుడు వాళ్ళు ఇలాంటి పిల్లల్ని పెట్టుకోరు. ఈ మూడు కనుక కరెక్ట్గా చూసుకోగలిగినట్లయితే ఏ పిల్లవాడు కార్మికుడిగా మిగిలిపోడు, చదువుకుంటాడు అని చెప్పి చాలా గొప్పగా ఇక్కడ ఎవరు చెప్తున్నారు? అబ్దుల్ కలాం గారు మంచి ఆన్సర్ ఇచ్చారు. మళ్ళీ మూడో క్వశ్చన్ పిల్లవాడు అడిగాడు, వర్తమాన్ మే भ्रष्टाचार सार्वजनिक जीवन में लगभग सभी स्तरों पर व्याप्त है. छात्र समुदाय से 2020 तक भारत को भ्रष्टाचार से मुक्त कराने के लिए क्या क्या कर सकता है? సాధారణంగా సార్ మన దేశంలో అవినీతి అనేది ఎక్కువగా ఉంది కదా. ఈ అవినీతిని ప్రారద్రోలాలి అని అంటే 2020 విజన్ 2020 అన్నారు కదా మీరు, అప్పటికల్లా మీ విజన్ని కంప్లీట్ చేయాలి అని అంటే ఈ యొక్క భ్రష్టాచారాన్ని ఈ యొక్క అవినీతిని ప్రారద్రోలాలి అని అంటే పిల్లలుగా మేము చేయవలసినటువంటి కర్తవ్యాలు ఏంటి అని అడుగుతున్నాడు. सार्वजनिक जीवन में भ्रष्टाचार उन्मूलन के लिए व्यापक आंदोलन की आवश्यकता है. यह आंदोलन अपने घर और विद्यालय से ही आरंभ करना होगा. भ्रष्टाचार उन्मूलन में मेरी दृष्टि में केवल 3 ही तरह के लोग सहायक सिद्ध हो सकते हैं. वे हैं माता पिता और प्राथमिक विद्यालय के शिक्षक. यदि ये 3 बच्चों को ईमानदारी और सच्चाई का पाठ पढ़ाते हैं तो इसके बाद जीवन में शायद ही कोई उनका हिला पाएगा. अतः हर घर में इस तरह के आंदोलन की आवश्यकता है. सार्वजनिक जीवन में भ्रष्टाचार को मिटा सके, आप सब यह संकल्प ले कि आप सदैव ईमानदार एवं भ्रष्टाचार मुक्त जीवन का निर्वाह करेंगे और दूसरों के लिए आदर्शवान बने रहेंगे. సాధారణంగా ఈ యొక్క అవినీతి నిర్మూలించడం అనేది మీ వల్ల మీతోనే కాదు, మీరు చేయాల్సిందే. మీ ఇంటి నుంచే ఈ కార్యక్రమం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే దీంట్లో మెయిన్గా అసలు వేళ్ల నుంచి ఈ భ్రష్టాచారాన్ని ఈ అవినీతిని తుంచివేయాలి అని అంటే దీంట్లో 3 ప్రముఖ పాత్ర పోషించాల్సి ఉంటుంది. చిన్నప్పటి నుంచే మన అమ్మ, మన నాన్న, మన ప్రాథమిక విద్య నేర్పించినటువంటి టీచర్, వీళ్ళు 3 కనుక జాగ్రత్తగా ఆ పిల్లవాడిని కనుక మోటివేట్ చేయగలిగితే, అవినీతి అంటే ఇది ఒకరి వస్తువులు ఇట్లా ముట్టుకోకూడదు, ఒక పని ఇట్లా చేయకూడదు, ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి, నీతిగా నిజాయితీగా ఉండాలి అని చెప్పి కనుక పేరెంట్స్ అండ్ టీచర్ ప్రాథమిక విద్య 7th క్లాస్ వరకు కనుక పిల్లవాడికి కనుక మనం నేర్పించగలిగినట్లయితే ఆటోమేటిక్గా ప్రతి పిల్లవాడు కూడాను అవినీతి తరఫు చూడడు పెద్దవాడైన తర్వాత. అప్పుడు దేశం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది, ప్రపంచం బాగుపడుతుంది అని చెప్పి అబ్దుల్ కలాం గారు చెప్పుకొస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఒక పిల్లవాడు మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నాడు,
बड़े हमेशा बच्चों के कुछ ना कुछ उपदेश देते रहते हैं। कुछ लोग कहते हैं कि अनुशासित रहना चाहिए, कुछ लोग कहते हैं खूब पढ़ाई करनी चाहिए, तो कुछ लोग कहते हैं कि ईमानदार बनना चाहिए, कड़ी मेहनत करनी चाहिए आदि। वैसे तो इन बातों का पालन करना महत्वपूर्ण है, किंतु एक छात्र के लिए सबसे महत्वपूर्ण गुण क्या है? సాధారణంగా పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళు మన పేరెంట్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, ఇంకా చాలామంది పెద్దవాళ్ళందరూ చాలా రకాలుగా మనల్ని చెప్తూ ఉంటారు, చాలా విషయాలు మనకు చెప్తూ ఉంటారు. కుछ लोग कहते हैं कि अनुशासित रहना चाहिए, క్రమశిక్షణగా ఉండాలని చెప్పి కొంతమంది చెప్తారు. బాగా చదవాలని చెప్పి కొంతమంది చెప్తారు. నిజాయితీగా ఉండాలి అని చెప్పి కొంతమంది చెప్తారు. బాగా కష్టపడి పైకి రావాలని చెప్పి కొంతమంది చెప్తారు. ఇవన్నీ ఓకే, మంచి మాటలే. కానీ పిల్లల దృష్టిలో చూస్తే మీకు వీటికంటే కూడా ఎక్కువ ఇంపార్టెంట్ అనిపించినటువంటి ఏదైనా పని ఉందా అని అడుగుతాడు ఆ పిల్లవాడు అబ్దుల్ కలాం గారికి. దానికి అబ్దుల్ కలాం గారు ఏమేమి అనుసరిస్తారో చూడండి. एक छात्र के लिए सबसे महत्वपूर्ण है उनकी अपना प्रति ईमानदारी और दूसरे के प्रति आदर का गुण. ये गुण आपके निस्संदेह आदर्श नागरिक बनाएगा. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విద్యార్థికి వాడి మీద వాడికి నమ్మకం ఉండాలి, పెద్దల పట్ల గౌరవం ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఆ విద్యార్థి డెఫినెట్గా ఒక ఆదర్శ విద్యార్థిగా తయారవుతాడు. సింపుల్గా చెప్పాడు, బాగా చెప్పారు. నెక్స్ట్ एक अंतिम प्रश्न, लास्ट प्रश्न सर पिल्लोడు అడుగుతున్నాడు. एक छात्र के रूप में मैं विकसित भारत का आपके स्वप्न को साकार करने की दशा में क्या कर सकता हूँ? ఒక విద్యార్థిగా మీరు కలలు కన్న ప్రపంచాన్ని మనం సాధించాలి అని అంటే నేనేం చేయగలుగుతాను అని చెప్పి ఆ పిల్లవాడు చాలా జాగ్రత్తగా క్వశ్చన్ అడిగాడు. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో చూడండి. एक छात्र होने के नाते आप जिस शिक्षा में भी पढ़ते हो उसमें आगे बढ़ने के लिए खूब परिश्रम करें. अपने जीवन में पहले एक लक्ष्य बनाएं, फिर उसे प्राप्त करने के लिए आवश्यक ज्ञान और अनुभव प्राप्त करें. बाधाओं से लड़ते हुए उन पर विजय प्राप्त करें. निरंतर प्रयत्नशील रहते हुए सबसे बढ़िया काम करने की ओर पढ़ते रहे. साथ ही नैतिक मूल्यों को भी ग्रहण करें. छात्र को हमारा हमेशा परिश्रम बनते ही बनने का प्रयास करें. अदेविधंगा छुट्टी के दिनों में छात्र गरीब और सुविधाओं प्राप्त कर सके और इस अपने जीवन में एक उद्देश्य के रूप में ले. छात्र अधिक से अधिक पौधे लगाए. इसमें पर्यावरण का संतुलित बने रहने से सहायता मिलेगा. हमारे ये कार्य न केवल हमको बल्कि हमारे राष्ट्र को भी विकास और समृद्धि के पथ पर ले जाएगा. సాధారణంగా ఈ యొక్క విద్యార్థిగా మనం ఏం చేయగలుగుతాము అని అంటే ముందు మీ యొక్క ఎడ్యుకేషన్ అనేది, మీ చదువు అనేది బాగా చదవండి, బాగా కష్టపడండి. జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి. ఆ లక్ష్యాన్ని చేరడానికి ఎంతో కష్టపడండి. ఆ లక్ష్యం చేరండి, నలుగురికి సహాయం చేయండి. అదేవిధంగా మీరు మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం ఒకే రకంగా, దేశం మొత్తం ఒకే రకంగా కష్టపడితే ఆటోమేటిక్గా మన దేశం ముందుకు వెళ్ళిపోతుంది. నా విజన్ 2020 కూడా సార్థకం అవుతుంది అని చెప్పి చాలా గొప్పగా చెప్పారు, ఆన్సర్స్ ఇచ్చారు. ఇంతటితో ఈ యొక్క అబ్దుల్ కలాం గారి ఇంటర్వ్యూ అయిపోతుంది. రేపు ఆయన శిష్యురాలైనటువంటి టేసీ థామస్ గారి యొక్క ఇంటర్వ్యూ గురించి మనం చూద్దాం. కాబట్టి ఈ రకంగా నా లెసన్ మీకు బాగా అర్థమవుతుందని చెప్పి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా కామెంట్స్ రూపంలో పెడతారని చెప్పి థ్యాంక్స్ చెప్తూ, అదేవిధంగా ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేస్తారని, లైక్ చేస్తారని, షేర్ చేస్తారని చెప్పి ఆశిస్తూ ఇంతవరకు లాస్ట్ ఇంకొక రేపటితో
12th లెసన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. రేపు కలుద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్.